పక్క గదిలో భోజనాలు అయితేనేట పోయేద్దాం రారి. దారా పక్క గదిలో భోజనాలు అయితేనేట. సురేష్ గారు పోతాడు. ఇలా మంచి మంచి భోజనాలు తినేసి మంచి దున్నపోతులక్క తిని రావాలి. ఏమన్నా గాని మొత్తం మటనే తినాలి ఇలా మొత్తం. నాకైతే బాగా ఇష్టం మటన్ అంటే. చిచ్చి ఈ బండి మీద రఘుగాడు మూత్రం పోసినట్టున్నాడు. అంత గలీజ్ వాసన వస్తుంది. ఇలా ఏం చేద్దాం, ఎక్కడికి పోదాం, ఏమన్నా వేయాలి అల్ల ఖాళీగానే ఉండాలి. ఈ శ్రీవర్షిని ఎటు పోయిందో ఏమో, పొద్దుగాల నుంచి కనబడతనే లేదు. ఏ శ్రీవర్షిని ఎప్పుడు మాటల్లోనే కనబడ్డది. ఆగక్కడ శ్రీవర్షిని ఆగు, నేను వస్తున్నా నుండు. ఈ రోజైనా నన్ను యాక్సెప్ట్ చేయి శ్రీవర్షిని, లేకుంటే నిన్ను నుండగా బరిగిపారి. ఈ పిచ్చి ప్రణయానికి ఏం పనిలేదు, ఊక శ్రీవర్షిని ఎమ్మడే పడతాడు. తనకేమో ఇష్టం లేదంటే ఆ శ్రీవర్షిని ఏమో తప్పించుకొని తిరుగుతుంది, వాడేమో శ్రీవర్షిని ఎమ్మడి పడతాడు. ఈ ప్రణయ్ గాడు వానికి ఏం పని పట్టనే ఉండదు. మళ్ళా మెదలకొతే నన్ను తిడతారు. ఉందో ఏమో. నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా పని ఆ శ్రీవర్షిని ఎంబడి పడకని? అది చెప్తే వినది కదా నువ్వు ప్రేమిస్తున్నావని. ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు నాకు సొంతం అవుతుంది. నీ మొహం అవుతుంది, అది ఇంకొంతో తిరుగుతుంది. అది నీకు దొరకనే దొరకది పో. తప్పుడు కూతలు గుయ్యకు దీప, నాకు శ్రీవర్షిని అంటే చాలా ఇష్టం. నేను తనతోటే తిరుగుతాను, తనతోటే ఉంటాను, తనని ఎలాగైనా ఒప్పించుకుంటాను. నన్ను ఇలా తిట్టకు.